కొంతమంది అపోజిషన్లో ఉన్నవాళ్ళు ఎన్ని రకాల ఇబ్బంది పెట్టాలో మా ప్రభుత్వాన్ని పెడుతున్నారు. అయినా మా ముఖ్యమంత్రి గారు దాన్ని తిప్పి కొడుతున్నారు, మంత్రులు తిప్పి కొడుతున్నారు, మా కార్యకర్తలు తిప్పి కొడుతున్నారు. వీళ్ళ ఆటలు చెల్లవు. ఎందుకంటే 7 లక్షల కోట్లకు అప్పుకెళ్ళిపోయింది ఈ రాష్ట్రం. ఎవరి వల్ల అంటే కేసీఆర్ గారి పుణ్యం అంటూ. మరి ఇంత 7 లక్షల కోట్లకు అప్పుకెళ్ళిన రాష్ట్రాన్ని సెటిల్ చేయాలంటే డెఫినెట్గా టైం పడుతుంది. ఓవర్ నైట్లో అది అద్భుతాలు జరగాలంటే కుదరదు. ఖజానా మొత్తం ఖాళీ చేశాడు. మేము మా ప్రభుత్వం తప్పకుండా మొత్తం తెలంగాణ ప్రజలకి వాగ్దానం చేసాం, మంచి స్కీమ్స్ తీసుకొచ్చాం, చేద్దాం అనుకుని. కానీ ఇక్కడ ఖజానా చూస్తే మొత్తం ఖాళీ చేసి పెట్టాడు. అయినా ముఖ్యమంత్రి గారు కింద మీద పడన్నా దానికి ఫుల్ఫిల్ చేయాలి. ఏ ప్రామిసెస్ చేసాం మనం తెలంగాణ ప్రజలకి అది ఫుల్ఫిల్ చేయాలన్న ఒక దృఢ సంకల్పంతో, మంచి మనసుతోటి ఆయన మ్యాక్సిమం ట్రై చేస్తున్నాడు. సో తప్పకుండా మంచి జరుగుతుంది మా తెలంగాణ అనుకుని నేను తెలియజేసుకుంటున్నాను. ఒక్క నిమిషం. నేను 14లో పనిచేశాను, 18లో పనిచేశాను కాంగ్రెస్కి, 19లో పనిచేశాను, 20 పనిచేశాను, 23 పనిచేశాను. ఎక్కువ పనిచేసింది నేనే. కానీ ఏనాడు నాకు ఇది కావాలని నేను ఏం అడగలేదు. హైకమాండ్ నాకు ఆఫర్ చేసినా నాకు వద్దు, నేను ముందు పనిచేస్తాను నా పార్టీ కానీ పనిచేస్తాను. ఇవాళ 23 కూడా నాకు ఇది చేస్తామని హైకమాండ్ అందుకని నేను ఏనాడు అడగలేదు. బట్ ముందు పనిచేద్దామని ప్రభుత్వం రాని కేసీఆర్ని గద్దె దింపడమే మా లక్ష్యం. అందుకే ఇన్ని సంవత్సరాలు మేము ముందుకు వెళ్తూ ఉన్నాం, పోరాడుతూ ఉన్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా అమ్మ రావాలని ఆయన కూడా నన్ను ఆహ్వానించారు. సో ఆయన ఆహ్వానం మేరకు నేను కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ తిరిగి రావడం జరిగింది. అండ్ 23 ఎన్నికల్లో నేను ప్రచారం చేశాను, పనిచేశాను. పార్టీ హైకమాండ్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుందో, ఎప్పుడు ఏం చేయాలనుకుంటుందో, ఎవరికి ఏం బాధ్యత ఇవ్వాలనుకుంటుందో అది ఇస్తుంది. దాని తగ్గట్టు మనం కొంచెం ఓపిక పట్టాలి. ఎందుకంటే ఒక ప్రోటోకాల్ ఉంటుందండి. ఎవరు పడితే వాళ్ళు బయటకు వచ్చి శిక్షంగా మాట్లాడడానికి కుదరదు ఇక్కడ. సో పార్టీ ఎప్పుడు నాకు ఆ బాధ్యత ఇస్తే అప్పుడు పనిచేద్దామని నేను సైలెంట్గా ఉన్నాను. ఎందుకంటే ప్రోటోకాల్ మీరి నేను వెళ్ళలేను. ఇది ఒక సిస్టమ్ ఉంది మా కాంగ్రెస్ పార్టీలో. ఫస్ట్ డే కదా, ఇవాళే కదా వచ్చాను నేను. చూద్దాం, విప్పుతాను, యుద్ధం చేస్తాము, కొట్లాడతాం. ఇదిగో మేమందరం ఉద్యమకారులు, మేము ఎలా కొట్లాడాం మేము. సో డెఫినెట్గా విడిచిపెట్టే ప్రసక్తి లేదు. అపోజిషన్ ఎవరున్నారో మేము డెఫినెట్గా కొట్లాడతాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఇవాళ నిజామాబాద్లో పసుపు రైతులు ఉద్యమిస్తున్నటువంటి తీరుని మనం గమనించడం జరిగింది. మొన్న మిర్చి రైతులు అదే తీరుగా ఉద్యమించిండ్రు. కానీ మాటలు చెప్పినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు కూడా మరి రైతులకు ఆదుకోవడానికి ముందుకు రావడం లేదు. నిజామాబాద్లో పసుపు రైతులకు 15,000 మద్దతు ధర ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇప్పటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చి ఉన్నారు. అదే మాట గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు కూడా చెప్తున్నారు. కానీ పసుపుకు ఇప్పుడు కనీసం 11,000, 9,000 కూడా రానటువంటి పరిస్థితులలో ప్రభుత్వం ముందుకొచ్చి మా నిజామాబాద్ పసుపు రైతుల్ని ఆదుకోకపోవడం అన్నది కేవలం రైతుల్ని నయవంచన చేయడమే, మోసం చేయడమే. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి పసుపు పంటను కొనుగోలు చేయాలని చెప్పి కనీసం 15,000 రూపాయలు మద్దతు ధర ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా పసుపు బోర్డు తీసుకొచ్చామని చెప్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ మా ఎంపీ అరవింద్ గారు కూడా మరి ఈ సందర్భంలో కనీసం రైతులను పరామర్శించేటటువంటి పరిస్థితి కూడా కనబడడం లేదు. పసుపు బోర్డు తీసుకొచ్చారు, దానికి చట్టబద్ధత లేదు. పసుపు బోర్డు తీసుకొచ్చినారు, దాంతో పసుపు రైతులకు ఒరిగిందేమీ లేదు. కనీసము ఆ పసుపు బోర్డు ఇనాగ్రేషన్ టైంలో బండి సంజయ్ గారు ఒక మాట చెప్పినారు, మేము చాలా దీంతో పసుపు రైతులకు లాభం చేస్తాము, ధరలు పెంచుతామని చెప్పినారు. మరి ఆ ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా కనీసం కనబడతలేదు. సో ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు రావాలని చెప్పి రైతులను ఆదుకోవాలి, పసుపు రైతులను అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను.